సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు గెలవగానే ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ రఘునందన్ రావు ముందుకు సాగుతున్నారన్నారు. మొన్నటికి మొన్న ఇచ్చిన మాట ప్రకారం పటాన్చెరు వరకు మెట్రో రైలు సాధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి ఒప్పించి సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల ఇప్పుడు ప్రకటించడం కూడా ఎంపీ రఘునందన్ రావు మరియు బీజేపీ ఈ ప్రాంత విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అలాగే రాబో రోజుల్లో జహీరాబాద్ కూడా ఏకలవ్య పాఠశాల తీసుకురావడం కోసం బీజేపీ పార్టీ కృషి చేస్తుందన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి మరియు పటాన్చెరు ప్రాంతాలు మాత్రమే ఉన్నప్పటికీ గెలిచిన సంవత్సర కాలంలోపై ఈ రెండు నియోజకవర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సంతోషకరమన్నారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన సంబరాలు చేసుకుంటున్నారని, అందులో భాగంగా దామోదర రాజనరసింహ విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తా అనడం నిజంగా హాస్యాస్పదమన్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా ఉన్న దామోదర ఈ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అలాగే ప్రస్తుత రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న దామోదర ఏ జిల్లాలో ఏం మురుగబెట్టారని బీజేపీ జిల్లా శాఖ తరఫున అడుగుతున్నామన్నారు. అలాగే రెండు శాఖల్లో విఫలమైన దామోదర రాజనరసింహ ప్రస్తుతం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తానడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వారికి ఈ రాష్ట్రంలో విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అలాగే నిన్న దామోదర రాజనరసింహ మీటింగ్ సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులను బయటకు నెట్టివేయడం బీజేపీ సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు బీజేపీ సహించదని, నిజాలను నిర్భయంగా చెప్పేందుకు జర్నలిస్టులు కృషి చేస్తున్నారని, అలాంటిది వారిపై సాక్షాత్తు మంత్రి పర్యటనలు దాడి జరగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్, పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న 5 కాన్స్టిట్యున్సీలు కూడా నేను నా పార్లమెంట్ కిందనే భావిస్తూ అక్కడ ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీలకు కూడా నాతోటి ఏది సాధ్యమైతే అది అభివృద్ధి చేయడానికి ముందుంటా అని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే ఏ పార్టీ అయినా ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తే వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే భవిష్యత్తు ఉంటుంది, వారికి కూడా ఒక నమ్మకం వస్తుంది. అది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం రావడానికి ఇది మంచి శుభసూచకం. అదే ఎట్ ద సేమ్ టైం ఎంపీ గారి మీద కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది. ఏదేమైనా మేము నమ్మి ఓటేసి గెలిపించినందుకు అభివృద్ధికి చేయగలుగుతారని దానికి చాలా సంతోషంగా ఉంది. అందులో ఒక మా సంగారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలకు రావడం అనేది నిజంగా సంతోషంగా ఉంది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట్ ఈ 7 జిల్లాలకు కూడా రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా, ఏ పార్లమెంట్లో మన ఎంపీ గారు ఉన్నారా, ఏ కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే ఉన్నారా అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తన మన భేదం లేకుండా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నందుకు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మా ఎంపీ రఘునందన్ అన్న గారి తరఫు నుండి మా సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి మరి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోతున్నాయి. చాలా రోజులు కూడా పట్టదు. సాధ్యమైనంత మట్టుకి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ మరి అన్ని పార్టీల్లాగా అందరు నాయకుల్లాగా చెప్పేదొకటి చేసేదొకటి మాకు అలవాటు లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ దిశగా ఆలోచించదు. మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 1 year అవుతుంది అని వేదికల మీద పండగలు చేసుకుంటున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది. విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. మన సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దామోదర్ రాజనరసింహ గారిని. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకి ఒరగబట్టింది ఏముంది, తీసుకొచ్చింది ఏముంది, చేసింది ఏముందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి.
మరి సంవత్సర కాలం నుండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి, పడంచెర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఏ పరికరాలు తీసుకొచ్చారు, ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఏమి అభివృద్ధి చేసిర్రు, ఏమి మెరుగుపరిచిర్రో మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. మేము దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి ఈ రెండు వాటికి వైద్యానికి విద్యానికి పెద్దపీట వేస్తున్నాం అన్నారు కదా, దానికి నిదర్శనం ఇంకా పార్టీలో ఎవరో లేరు. గతంలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మీరే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రెండు శాఖలకి ఏ పెద్దపీట వేసిరో ప్రజలకు చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది అని మేము వారికి అడుగుతూ ఈ సంగారెడ్డి ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తూ, ఇంకొకటి మొన్న చూసినాం మనం జన్మదిన వేడుకలలో ఆందోళనలో చూస్తే జర్నలిస్టులు నిజంగా నిజాన్ని తెలిసే సత్తా ఎవరికైనా ఉందంటే కలం బలం జర్నలిస్టులది, పత్రికేయులది. వారి గొంతే నొక్కాలి అనుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్నే గొంతు నొక్కినట్టు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక పత్రికేయుల గొంతు నొక్కుతున్నాము అంటే మన రాష్ట్ర ప్రజల గొంతు నొక్కుతున్నట్టు. ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవ్వరికి కూడా భయపడకుండా, భయభ్రాంతులకు లోను కాకుండా, తనకు నష్టమవుతుంది అని తెలిసి కూడా తన మీద వాళ్ళు దౌర్జన్యానికి దిగుతారని తెలిసి కూడా ఏ పార్టీలకు కూడా మరి కొమ్ము గాయకుండా నిజాన్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించే పత్రికేయులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది అంటే నిజంగా సిగ్గుసేట అనిపిస్తుంది. మేము సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పత్రికేయులకి స్వేచ్ఛనియండి. ఏ పార్టీదైనా పర్లేదు, ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎవరు తప్పప్పులు ఉన్నా వాళ్ళు ప్రజలకు చెప్పుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనియ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మరి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో రానున్న రోజులలో మరి పార్టీకి మీకు కూడా అంత మంచిది కాదు. ఈరోజు మరి పిలిచినట్టే పిలిచి ఈ చేతోటి పెట్టినట్టే పెట్టి ఆ చేతోటి గుంజుకున్నట్టు నేను పాత్రికేయులను రమ్మన్నాను అని చెప్పడం, వచ్చిన తర్వాత నెట్టివేయడం మంచిది కాదు. ఎందుకంటే నిజాలు బయట పెట్టొద్దు అనే ఒక దురాలోచనతోటి ఈ విధంగా చేసిరు అనేది అక్కడ ఉన్నటువంటి పత్రికేయులు చెప్పడం జరిగింది, విన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, నిజంగా ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదు అని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. మేము కూడా మన జిల్లా తరఫు నుంచి మీ ఆధ్వర్యంలోనే విడుదల చేయడం జరిగింది. నిజంగా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి వాటిలలో సత్యం లేదు, అన్నీ అబద్ధాలే అనుకుంటే మీరు సిద్ధమా? మీరు నిజంగా అన్నీ చేసినాము అనుకుంటే ఈరోజు వాట్సాప్లలో నేను ఒక మెసేజ్ చూసిన, 6 గ్యారంటీలతో